హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. మొత్తం అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేపించామన్నమాట. దీని కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేయండి అనేసి చెప్పారు. ఆ వీడియో అనేది నేను క్లియర్గా కటింగ్ అయితే చూపిస్తానండి. అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, దానికి లింక్ చేస్తానండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఆ లింక్ని ప్రెస్ చేస్తే కనుక మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి ఫస్ట్ బ్లౌజ్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నా బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ షేప్లో ఇచ్చామన్నమాట. మొత్తము ఇక్కడ చూడండి, హ్యాండ్ దగ్గర ఇలా చిన్నగా కట్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. ఇక్కడ నెక్ చూస్తే మనకి రౌండ్ నెక్లోనే మనకు మగ్గం వర్క్ అయితే ప్రిపేర్గా చేసామన్నమాట. ఈ నెక్ అయితే చూడండి ఎంత బాగుందో, డిజైన్ కూడా చాలా బాగుంది కదండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి కొత్తగా హైప్ అనేది ఇచ్చాడు కదా యూట్యూబ్, ఆ హైప్ ఇచ్చి నాకు సపోర్ట్ అనేది చేయండి. ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేసేయండి. ఇప్పుడు ఫుల్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. నేనైతే ఎప్పుడు కూడా హ్యాండ్స్ని అయితే కటింగ్ చేస్తూ ఉంటాను, మీకు తెలిసిందే కదండి. సేమ్ మనము ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ మనము ఒక స్ట్రైట్గా మనకు లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఖర్చుల దగ్గర మనకు అంటే లైనింగ్ మనము తడిపి ఆరబెట్టిన తర్వాత క్రాసెస్ అయితే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ మనకు క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ మనము ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉండేది మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ½ ఇంచ్ అనేది మనము మార్జిన్ కోసం అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా మనం చేసే పద్ధతే కదండి, మీకు తెలిసిందే కదా. తర్వాత బ్లౌజ్ యొక్క హ్యాండ్ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నాకైతే కర్వ్ షేప్ అయితే వచ్చింది కదా, అదైతే డ్రా చేద్దామనేసి చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేయాలి అనేసి ఇలా వేసుకున్న తర్వాత నాకైతే క్లియర్గా చూడండి ఏ విధంగా వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనము అంటే మనం వేసిన కర్వు ఈ మనకు హ్యాండ్ని కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా నాకు ఆల్ది బ్లౌజ్ ఇచ్చాం కదండి, అది కూడా సేమ్ కర్వ్ షేపే ఇచ్చారనమాట. కాబట్టి అదే పెట్టి కటింగ్ చేద్దాంలే అనేసి మళ్ళీ నేను డ్రా చేసేసుకున్నాను అనమాట సేమ్ అలాగే. తర్వాత హ్యాండ్ లెంత్ పెట్టుకొని దానికంటే ఒక ½ ఇంచ్ పైకి ఖర్చు కోసం వదులుకోవాలి. తర్వాత సెంటర్లో కూడా మనం చెప్పే ఉంటాను కదండి చాలాసార్లు, మీ వీడియోలో ప్రీవరీ వీడియోస్లో అయితే ఉన్నాయన్నమాట, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనము కట్ వర్క్ అనేది తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి. ఇక్కడైతే హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకు ఖర్చు దగ్గర మనకు ఎక్స్ట్రా పీసెస్ అయితే పడతాయన్నమాట. అవి అయితే నాకు తక్కువ వచ్చింది, బట్ వేరే జాయింట్ అయితే చేస్తానండి. కట్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అంటే మనకు బ్లౌజ్ యొక్క విడ్త్ని చూసుకోవాలన్నమాట. నాకైతే 20.5 అయితే వచ్చిందనమాట. అది మనము పక్కన రాసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత లెంత్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ కరెక్ట్గా కొలిచి చూసుకోవాలండి, మనకు కరెక్ట్గా రావాలన్నమాట. వీళ్ళైతే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా చెప్పమన్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని 21 ఇంచెస్ అయితే పెట్టాను. తర్వాత 21కి మనము ఇక్కడ కూడా అండి మనము ఒకసారి మనము అక్కడ నాకు డౌట్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే హుక్స్ల దగ్గర చెక్ చేసుకోవాలన్నమాట. హుక్స్ల దగ్గర నుంచి చూసుకుంటే 10.5 అయితే వచ్చింది కదా. మనము కాజా పట్టి దగ్గర నుండి చూసుకుంటే కాజాకి మనము ఇక్కడ ఫోల్డ్ చేసే దగ్గర వరకు చేసుకోకూడదండి, ఎందుకంటే కాజా అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కాజా క్లాత్. బట్ హుక్స్ క్లాత్ అనేది పైకే ఉంటుంది కాబట్టి మనం హుక్స్ క్లాత్ది మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు విడ్త్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో 10.5 అయితే వచ్చింది. తర్వాత లెంత్ అయితే చెక్ చేసుకుందాము. ఇక్కడ నుండి నాకు ఈ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు మనము ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే నాకు ఎంత వచ్చింది, 15.5 అయితే వచ్చింది. పైన మనకు ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ కావాలి, కింద హెమ్మింగ్ పట్టి కోసం ఒక ½ ఇంచ్ 1.5 ఇంచ్ అయితే కావాలన్నమాట. ఓకేనా, మొత్తం కలిపితే 15.5కి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. మొత్తం 17.5 అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనం స్ట్రైట్గా మార్జిన్ అనేది ఒకటి వేసుకోవాలి. స్ట్రైట్గా మార్జిన్ వేసుకున్న తర్వాత ఖర్చులకి కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ అనేది వేసుకోవాలన్నమాట. మనకు 17.5 అయితే లెంత్ ఉంది, అలాగే 10.5 అయితే డబల్ ఫోల్డింగ్ మీద మనకు విడ్త్ అయితే వచ్చేసింది అనమాట. 4 ఫోల్డింగ్గా చేసుకుంటే మనకు సైజ్ ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది. అంటే మనకి ఇది 42 సైజ్ అనమాట. ఓకేనా, క్లియర్ కదా మీకు. ఇది లెంత్, ఇది విడ్త్ అనమాట. ఓకే, చెస్ట్ మార్జిన్. ఓకే, ఇప్పుడు మనకు బ్లౌజ్ యొక్క
సైజ్ వచ్చేసి 42 సైజు. ఓకే కదండి, మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ నేను కింద ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నా. పైన అయితే మనకు ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాలన్నమాట మొత్తం. ఓకే క్లియర్. 6 ఇంచెస్ అయితే నేను చెస్ట్ అదే మనకు సంక రౌండ్ కోసం పెట్టానన్నమాట. సంక డౌన్ కోసము 6 ఇంచెస్ అయితే పెట్టాను. అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనము కటింగ్లోనే తెలిసిపోతుంది అనమాట. అంటే మనం హ్యాండ్స్ కటింగ్ చేసాం కదండి, అందులోనే మనకి వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు నేను 10.5కి ఒక మార్జిన్ పెట్టుకున్నాను. తర్వాత 2 ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా కావాలి కదా మనకి ఖర్చు కోసం. 2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా పెడతానండి ప్రతి ఒక్కరికి నేను. తర్వాత వీళ్ళకి నెక్ అనేది భుజాలు జారుతూ ఉంటాయి. 2 ఇంచెస్ కంటే నేను కొద్దిగా తక్కువే పెడతాను. షోల్డర్స్ అయితే ప్రతి ఒక్కరికి 3 ఇంచెస్ అయితే పెడతానమాట. ఇక్కడ నేను పావు తక్కువ 5 ఇంచుల దగ్గరికి పెట్టి 6 ఇంచెస్ దగ్గరికి మార్జిన్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మనము 1.5 ఇంచ్ ఖర్చు పెట్టి ఇక్కడ రౌండ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము హ్యాండ్ తీసుకొని మన షేప్ అనేది తెలుసుకోవాలి. అండ్ ఫస్ట్ నేనైతే బ్యాక్ నెక్ని రెడీ చేస్తున్నానండి. బ్యాక్ వచ్చేసి మనకి 5.5 అయితే ఉందన్నమాట. 5.5 మనం పెట్టుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళాలి కదా. అంటే కుట్టిన తర్వాత మనకి 5.5 రావాలి. అంటే 5 పెట్టుకుంటే 5.5కి వస్తుందన్నమాట. ఓకే క్లియర్ కదండి. సారీ 6 పెట్టుకుంటే 5.5 దగ్గరికి వస్తుంది. విడ్త్ అయితే మనకి వర్క్ ఎంతవరకు ఇచ్చారో చూసుకుని మనం వేసుకుంటున్నాం. ఎందుకంటే పైన మనకు తక్కువ ఉండాలండి. కింద భాగంలో మనం విడ్త్ ఎంత పెట్టుకున్నా పర్లేదన్నమాట. బ్రాడ్నెస్ పై భాగంలో షోల్డర్ దగ్గర అయితే మనం తక్కువ చేసుకోకూడదు. మన నెక్కి మనం బాడీకి ఎంత మనకి సెట్ అవుతుందో అంతే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే కదండి, క్లియర్ కదా. 1/2 ఇంచ్ మనము ఖర్చుల కోసం. ఇక్కడ నుండి హ్యాండ్స్ని మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. 6 ఇంచెస్ అయితే ఈ బాడీ మెజర్మెంట్కి కరెక్ట్గా ప్లస్ అయిపోతుందన్నమాట. 6 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసిందనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఇది మనకు బ్లౌజ్ అనేది మళ్ళీ మనం కొలుచుకోవాలి, తక్కువ ఎక్కువ అనేది రాలేదన్నమాట. కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి నేనైతే కటింగ్ అనేది చేసేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ తక్కువ ఎక్కువ వస్తే మనం హ్యాండ్స్లోనే తెలిసిపోతుందండి. హ్యాండ్స్ జాయింట్ దగ్గర మనకు ఇవి 2 క్లియర్ కాకపోతే తర్వాత మళ్ళీ మనము అక్కడ అంటే ఆర్మ్ డౌన్ దగ్గర మనము తక్కువ ఎక్కువ అనేది చెక్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే కదండి. ఇక్కడ చూడండి, మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ నెక్ కరెక్ట్గా వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి అంటే ఒక్కసారి చూడండి, నేను 1/2 ఇంచ్ లోపలికి అయితే పెట్టాను. అంటే పై వైపున పెట్టాను అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తే మనకి కరెక్ట్ అనమాట. ఓకే కదండి, క్లియర్ కదా. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉండి కింద భాగంలో మనకి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసేస్తున్నానండి. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట. జస్ట్ మనము వాళ్ళు వర్క్ వేసి ఉంటారు కదా, దాన్ని బట్టి మనము కటింగ్ అనేది చేసుకోవాలండి నీట్గా. ఆర్మ్ డౌన్ కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఖర్చు పాయింట్స్ అండి. ఇక్కడ కూడా మనము 2 ఇంచెస్కి పెట్టి కటింగ్ అనేది చేసుకుంటున్నాము. మనం ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా స్టిచ్చెస్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనకి క్రాస్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్గా ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలా మనము బ్యాక్ నెక్ ఏ విధంగా బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనము ఫ్రంట్ పార్ట్కి కూడా పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అనేది అంటే మార్కర్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నెక్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది మనకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్తో తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనము ఫ్రంట్ డాట్స్ దగ్గర అంటే మనకు ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ అనేది తీయాలండి ఖచ్చితంగా. ఫ్రంట్ పార్ట్లో సంక దగ్గర మనము ఈ షేప్ అనేది తీస్తే కనుక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి ఫ్రంట్ పార్ట్లో. ఇక్కడ మనము క్రాస్ బెల్ట్ కూడా ఇందులోనే మనకి వచ్చేస్తుంది. ఎంత అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ నెక్ అనేది మనము చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు లెంత్ ఎంత కావాలి అనేది చెక్ చేసుకోండి. రౌండ్ షేప్లో రావాలండి. ఎందుకంటే మనము ఎలా ఉందో వాళ్ళది బ్రాడ్నెస్ అలాగే పెట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే కదండి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ చూడండి, నాకు క్రాస్ బెల్ట్కి జాయింట్ చేసే చోటకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత
ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, తర్వాత మనము అంటే జాయింట్ వేస్తూ ఉంటాం కదా క్రాస్ బెల్ట్కి, ఆ జాయింట్ దగ్గరికి మనకు ఒక 1/2 ఇంచు, తర్వాత ఒక డాట్ వేస్తాం కదా అక్కడ హుక్స్ దగ్గర హుక్స్లు పెట్టే చోట అక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కావాలి. మొత్తం అనేది మనకి 1 ఇంచ్ అనేది కావాలన్నమాట. తర్వాత ఎపెక్స్ పాయింట్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ కూడా మనకు ఎపెక్స్ పాయింట్, అలాగే మనకి కింద ఖర్చు అంటే ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంటుంది కదా, అది లెంత్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. స్ట్రైట్గా పీకకుండా మనకు స్లోగా పెట్టి మనము కటింగ్ అనేది లెంత్ అనేది కొలుచుకోవాలన్నమాట. ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడ చూడ మన ఖర్చుల దగ్గర కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి. ఈ రెండు కలిపితేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. లేటెస్ట్గా ఒక బ్లౌజ్ అంటే ఒక వీడియో పోస్ట్ చేశానండి నిన్న. అది నాకు నా జీవితంలో మర్చిపోలేని వీడియో అన్నమాట. అదైతే వీడియో వాచ్ చేయండి, ఏంటి అనేది గెస్ చేయండి. అలాగే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన వీడియో అండి అది. అండ్ ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది క్లియర్గా చేసేసాం కదా. మనం డాట్స్ అనేది వేయాలండి. డాట్స్ ఏ విధంగా వేయాలి అంటే 4 ఇంచెస్ అండి. ప్రతి ఒక్కరికి 4 ఇంచెస్ వరకు మనం మార్జిన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత దీనికి స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి. లావుగా ఉండే వాళ్ళని కూడా 4 ఇంచెస్ పెట్టుకోవాలి, సన్నగా ఉండే వాళ్ళని కూడా 4 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత మన బ్రెస్ట్ ఒక చెస్ట్ యొక్క అది మనకు ఎక్కువ ఉంటే కనుక చెస్ట్ మనం ఇక్కడ డాట్స్ దగ్గర ఎక్కువ అనేది చేసుకోవాలన్నమాట. లేదు మనకి తక్కువ ఉంది అంటే కూడా తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ అయితే పెట్టానండి. అంటే ఇది మీడియం సైజ్ అన్నమాట. అంటే చెస్ట్ పాయింట్ని బట్టి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే చాలామందికి చెస్ట్ ఎక్కువ కూడా ఉంటుంది, తక్కువ కూడా ఉంటుంది కదా. అదంతా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం ఈ డాట్స్ని పెంచుకోవాలన్నమాట. లేదు మనకి డౌట్ ఉంది అంటే వాళ్ళని కస్టమర్ని చూడట్లేదు మనము అంటే వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ ఆల్తీ బ్లౌజ్ని బట్టి మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అక్కడ ఉంటుంది క్లియర్గా. తర్వాత క్రాస్ బెల్ట్ కూడా నేనైతే క్లియర్గా ఇక్కడ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ మార్జిన్స్ అయితే గుర్తు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కటింగ్ అనేది చేసేసుకున్నాను. లేదు మనము ఆల్తీ బ్లౌజ్లో చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి. అది స్కిప్ అయిపోయిందంటే చూపించడము, కాబట్టి నేను కటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనము బ్లౌజ్ మీద పెట్టి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ పెట్టాను, క్రాస్ బెల్ట్ అయితే ఈ నిక్ దగ్గర పెట్టాను అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పెట్టేశాను. ఇక్కడ నేను కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము చక్కగా చేసుకోవాలన్నమాట. లాస్ట్ ఎండింగ్లో మనకి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా క్లాత్ సరిపోతుందన్నమాట. బట్ మనకి తక్కువ లేకుండా కటింగ్ చేసుకోవాలన్నమాట. బట్ అడ్జస్ట్ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అలాగే మనకి క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయింది అనమాట. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్లో కూడా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే కటింగ్ వస్తుంది. కటింగ్ చేయడంలోనే మనకు ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఉన్నాయి అనేసి నేను కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది కూడా మనము హ్యాండ్స్ చక్కగా పెట్టుకొని సెంటర్ పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఖర్చులు అయితే కటింగ్ చేసేసానండి. ఎక్స్ట్రా పీసెస్ అయితే పడతాయి హ్యాండ్స్ దగ్గర, జాయింట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.